తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ సోషల్ అనలిస్ట్ సిఏ నాగార్జున రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మా పద్మిని. సార్, రకరకాల స్కామ్లు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ స్కామ్ దగ్గర ఉండే నంబర్స్ చాలా ఆశ్చర్యపరుస్తుంటాయి సామాన్యుల్ని. 2500 రూపాయల స్కామ్ ఒకటి జరిగింది. ఇది లిటరల్లీ మాట్లాడుకోవాలంటే లక్కీ భాస్కర్ సినిమాని ఇప్పుడు రియాలిటీలో చూపించారు. కొంతమంది బ్యాంకర్స్ కలిసి పెద్ద స్కామ్ నే చేశారు అని చెప్పి, అలాగే అందులో బ్యాంక్ లో పనిచేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో పోలీసులు దీన్ని ఛేదించారు అనే వార్తలు వింటున్నాను సార్. అసలు ఈ మొత్తం అసలు ఏంటి సార్, దీని నేపథ్యం ఏంటి సార్? మీకు ఇది కొత్తగా అనిపిస్తుందేమో కానీ నాకు ఇది చాలా పాత విషయం, పెద్ద కొత్త విషయం ఏం కాదు. చిన్న విషయం కూడా కాదు సార్. ఇలాంటి ఇంతకుముందు ఇంతకంటే ఇంకా దారుణమైన విషయాలు జరిగాయి. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్న విషయం. 98 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి లక్ష్మీ విలాస్ బ్యాంక్. చిన్న చిన్న లోన్స్ ఇచ్చేవాళ్ళు, చాలా చక్కగా ఉండేది బ్యాంక్. అది 3 వ్యక్తులకు లోన్లు ఇచ్చారు బ్యాంక్ మటాష్. అందులో ఒకళ్ళెవరు? కాఫీ డే అయినా తర్వాత ఆయన పరిస్థితి ఏంటి? సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. హర్షత్ మెహతాకి కూడా ఇచ్చింది వీళ్ళేనా? హర్షత్ మెహతాకి ఇచ్చింది చాలా మంది ఇచ్చారు. ఆయన చాలా, అది ఎప్పుడో అయిపోయింది. చివరికి ఆయన జైల్లో పెట్టారు, ఆయన కూడా చనిపోయారు. హర్షత్ మెహతా కేసు అది ఒక రకమైనటువంటి కుంభకోణం. 2500 కోట్ల రూపాయలు పెద్ద స్కామ్ అండి అంటున్నారు మీరు. నా దృష్టిలో చాలా చిన్న స్కామ్. నీరవ్ మోడీ వాళ్ళు చేసినటువంటిది 13,000 కోట్ల రూపాయల స్కామ్. భయంకరమైన స్కామ్. అది ఎక్కడున్నాడో కూడా ఇప్పటికి కూడా జనాలు తెలియదు. సరే, దాని వివరాల్లోకి వెళ్తే, బీయింగ్ అన్ ఆడిటర్ ఐ కెన్ టెల్ యూ ఏం చేశారు, ఏమిటి సంగతి సమాచారం, దాని ప్రోటోకాల్స్, కంట్రోల్స్, సంఘ సమాచారం ఉంటాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ ని, ఆర్బీఐ నామ్స్ ని అడ్డగోలుగా వైలేట్ చేసేసారు. అందరూ కలిసి చేసిన పనే అది. ఒక్కడి వల్ల ఎప్పుడు కాదమ్మా. ఏజీఎం, డీజీఎం, బ్రాంచ్ మేనేజరు, జనరల్ మేనేజరు, కొంతమంది డైరెక్టర్లు, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి పనే కానీ ఒక్కడి మీద నెట్టేయడానికి వీల్లేదు. కానీ హయ్యర్ లెవెల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఓవరాల్గా చెప్తారు. మేనేజింగ్ డైరెక్టర్ ఏం చెప్తాడు? ఏదో అడుగుతున్నాడు చాలా రోజులు తెలుసు, కానీ వాడికి బిల్ డిస్కౌంటింగ్ అంటే ఏదో చూడు, వాడికి ఏదో లోన్ కావాలంటే ఒక 500 కోట్లు, వాడు ఏదో పవర్ ప్లాంట్ అది పెడతాడంట, ఒకసారి చూడండి అంటాడు. అంతే. ఎక్కడ రైటింగ్లో ఉండదు. మేనేజింగ్ డైరెక్టర్ చెప్పాడు, జనరల్ మేనేజర్కి చెప్పాడు, జనరల్ మేనేజర్ డీజీఎంకి చెప్పాడు, డీజీఎం ఏజీఎంకి చెప్పాడు, అయిపోయింది, చేసేస్తారు. అడ్డగోలుగా అయిపోతుంది. వాడు కట్టడు అన్న సంగతి మేనేజింగ్ డైరెక్టర్ కూడా తెలుసు. వాడు ఇచ్చేటువంటి 5% ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అందరూ పంచుకుంటారు, అందరూ బాధ్యులే. డబ్బులు ఎవరి? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయితే నీయే నాయి. మనం ఏం చేస్తాం? ఫిక్స్డ్ డిపాజిట్ల కింద పెట్టుకున్నాం. అందులో నుంచి తీసి వీళ్ళకి లోన్లు ఇస్తారు, వాళ్ళేమో అలా ఎత్తుకుపోతారు. బ్యాంకులు దివాలా తీస్తున్నాయని చెప్పి మన మోడీ గారు ఏం చేస్తారు? బడ్జెట్లో నుంచి మళ్ళీ బ్యాంకులు డబ్బులు ఇస్తాడు. 176,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకులో రిజర్వ్గా ఉన్నటువంటి డబ్బులు తీసి బ్యాంకు వాళ్ళకి ఇచ్చారు. డాలర్లు అమ్ముతారు. వీటన్నిటి మూలకంగా ఆర్బీఐకి ఆదాయం వస్తుంది. 1934-35 సంవత్సరంలో ఆర్బీఐ ఏర్పడిన దగ్గర నుంచి నిన్న మొన్నటి దాకా ఆర్బీఐ దగ్గర ఆ వచ్చినటువంటి ఆదాయం అంతా అలాగే ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టారమ్మ. ఇంచుమించుగా 8 లక్షల కోట్లు ఉంది వాళ్ళ దగ్గర. 8 లక్షల కోట్లు అది ఆర్బీఐ వాళ్ళ ఆదాయం ఇన్ని సంవత్సరాల నుంచి. ఈ నీరవ్ మోడీ చేసిన పనికి, విజయ్ మాల్యా చేసినటువంటి 9,000 కోట్ల రూపాయల పనికి, నీరవ్ మోడీ చేసిన 13,000 కోట్ల రూపాయల పనికి, వీళ్ళందరూ చేసినటువంటి బ్యాంకులు దివాలా తీసే పరిస్థితికి వస్తే రిజర్వ్ బ్యాంకులో ఎమర్జెన్సీగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వీళ్ళు చేసిన వాటన్నిటికీ సరితారమ్మా. ఎన్పిఏస్ అంటారు వాటిని, కట్టకపోతే ఎన్పిఏ అంటారు. ఆ ఎన్పిఏలు బ్యాలెన్స్ షీట్లో కనపడితే బాగుండదు చూడడానికి అన్న ఉద్దేశంతో, బాగుండదట, పైగా దిక్కుమాలిన పదం, దాన్ని పూడ్చడానికి కోసం అని చెప్పి ఈ పని చేశారు. వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి కోసమని దానికి ఒక సపరేట్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం దేనికి పనికి రాకుండా పోయింది. దాని ప్రకారం ఏంటి, ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏదైతే తాకట్టు కింద పెట్టారో ఈ ఆస్తులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు, జప్తు చేసుకుంటారు. ఆ ఆస్తుల్ని ఎవరు కొంటారంటే మళ్ళీ వీళ్ళే కొంటారమ్మా. ఇది ప్రజలు గమనించాలి. ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటిది 2,500 కోట్లు అనేది నథింగ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది సార్? నీ మీద, నా మీద పడుతుంది. ఎట్లా దాన్ని వసూలు చేస్తుంది గవర్నమెంట్? వసూలు చేయలేదు. ఇంపాసిబుల్. ఇప్పుడు మన తప్పమ్మా. అవును సార్, ఇచ్చిన వాడి నుంచి కాదు, మన మీద భారం పడుతుంది అంటున్నారు కదా. ఎటువంటి విధి విధానాలని తీసుకొచ్చి సామాన్య ప్రజల నుంచి ఈ హోల్ ని ఇచ్చేస్తారు? చాలా సింపుల్ గా చేయొచ్చు, కానీ చేయడం అనేది ఇష్టం లేదు. దానికి సమాధానం ఏముంటుంది మీకు? దానికి యాజ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ నేను కనీసం 500 బ్రాంచ్లు ఆడిట్ చేస్తుంటాను.
ఒక్కోసారి అయితే ఇది ఎంత పెద్దది ఎంత ఎక్కువ దూరం పోయేదంటే చివరికి ఇంక మీదట ఎప్పుడు చేయలేండి సార్, ఈ ఒక్కసారి మీరు సొంతకం పెట్టేయండి సార్, దీనికి మీ మీద చేయకుండా మేము జాగ్రత్త పడతామేంటి సార్ అంటారు. నేనేమంటానంటే ఆడిట్కి వెళ్ళినప్పుడు నువ్వు అది ఇన్ రైటింగ్లో ఇవ్వు అంటాను. ఇన్ రైటింగ్లో నేను ఇవ్వలేను సార్ అంటాడు. అయితే నేను సొంతకం పెట్టినాయి అంటాను. తగాదులు ఒకసారి బ్యాంక్ ఐటీకి వెళ్తే మాకు, అందుకని ఈ మధ్యలో బ్యాంక్ ఐటీ చేయడం మానేశాను. కానీ సామాన్య ప్రజలు మోసపోతున్నారు. వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ జేబులకి చిల్లులు పడే పరిస్థితి ఉంటుంది. ఎటకేలకు ప్రభుత్వాలు నీ మారాలి, జేబుకు విధానం- చిల్లి పడితే వాళ్ళకి ఏందమ్మా పోయింది నాకు అర్థం కాదు. గట్టిగా నోరు తెరిచి మాట్లాడామంటే నీ మీద షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ కాస్ట్ అలాట్మెంట్ కేసు పెడతారు. కోర్టు చుట్టూ తిరుగుతావా ఏంటి నువ్వు? దేశ ద్రోహి, చీటరు, లూటరు, అర్బన్ నక్సలైటు, రూరల్ మావోయిస్టు, ఇన్ని రకాల పదాలు ఉపయోగించి నీ మీద కేసులు పెడతావు. ఏం చేస్తావు? ఇది ఎక్కడ ప్రజాస్వామ్య దేశం సార్? మరి ప్రజాస్వామ్యం అని చెప్పి ఎవరు చెప్పారమ్మా నీకు? మొన్న ఎలక్షన్లు తప్పగా తేలిపోవాలా అసలు ప్రజాస్వామ్యం అనేది దేశంలో ఉందా లేదా? మళ్ళీ అదొక పెద్ద టాపిక్ లేమ్మా, ఎందుకు వచ్చిన బాధ? రైట్ సార్, మొత్తానికైతే స్కాములు జరుగుతూనే ఉంటాయి. చాలా చిన్న విషయం అనేది తేల్చిపారేస్తారు. కానీ దీనికి సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఏంటి సార్ సొల్యూషన్? మరి చట్టాలని ఇంకా కఠినతరము చేయాలి. నీకు ఎంక్వైరీలు ఏంటి, సిబిఐ ఎంక్వైరీ లాంటివి ఏం అక్కర్లేదు. ప్రైమా ఫేసియా ఎవిడెన్స్ అంటారు. ప్రైమా ఫేసియా ఎవిడెన్స్ ప్రకారము ఎవరైనా సరే బ్యాంకు దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడు అంటే ప్రైమా ఫేసియాగా నీకు కనపడింది అంటే ముందు వాడిని అరెస్ట్ చేసి మినిమం 1 సంవత్సరం జైల్లో పెట్టండి, డబ్బులు గ్యారెంటీ వస్తాయి. సైబర్ నేరాలు అనేటువంటి దేశవ్యాప్తంగానే జరుగుతూ ఉంటాయి. ఒక సామాన్య మానవుడికి కనుక చెప్పాలి అంటే మీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ జాగ్రత్తగా ఉపయోగించుకోండి. నెలకి ఒక్కసారి కానీ 2 నెలలకు ఒక్కసారి కానీ మీ పాస్వర్డ్స్ పిన్లు మార్చుకోండి. సంవత్సరానికి ఒక్కసారి కార్డుకు వ్యాలిడిటీ ఉన్నా సరే సంవత్సరానికి ఒక్కసారి మీ కొత్త కార్డు తీసుకోండి. ఏమాత్రం మీకు అనుమానం వచ్చినా సరే ఇమ్మీడియట్గా మీ కార్డుని బ్లాక్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ జాగ్రత్తలు కనుక తీసుకున్నారంటే ఓకే. మీకు తెలియనటువంటి నెంబర్స్ నుంచి కనుక కాల్స్ కనుక వచ్చినట్లయితే బ్లాక్ చేసేయండి ఏకంగా, అంతే. ఇంకా తీసుకోవాకండి మీరు దాని గురించి. ఎస్పెషల్లీ +120, 121, 122, 123, 124 ఇవన్నీ కూడాను నాయుడాలన్నా అక్కడ ఇక్కడ ఉంటాయి. అన్ని 95% అది కాల్స్ అన్ని ఫేక్ కాల్స్, ఫ్రాడ్స్. మహిళలు చాలా మంది మోసపోతుంటారు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక చూసుకుంటే యు ఆర్ సేఫ్. అత్యాశకి పోవద్దు, బొక్కబోర్లా పడవద్దు, కోట్లు నష్టపోవద్దు. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే.